ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచార్యండి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. 3 నెలల క్రితము గ్రీన్ ఎనర్జీ మీద మేము ప్రయోగాలు చేస్తున్నాము. అది తప్పకుండా సక్సెస్‌ఫుల్ అవుతుంది అని చెప్పాము. దానికి చాలామంది విని మేము ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నామండి దానిలో అని వచ్చారు ముందుకి. మేము దానికి ఓకేనండి, తప్పకుండా చెప్తాము. కానీ ఫస్ట్ మేము ఒక ప్రోటోటైప్ తయారు చేసి ఇలా పనిచేస్తుంది. ఇది ఇంత ఖర్చవుతుంది, ఇంత అవుతుంది, ఇంత బెనిఫిట్స్ వస్తాయని చూపించిన తర్వాత అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పాం. ఎందుకంటే తొందర ఏముంది, గ్రీన్ ఎనర్జీ అది ఎప్పుడైనా చేయొచ్చని. ఒక 3 మంత్స్ టైం ఇవ్వండి, ఈ లోపల ప్రోటోటైప్ తయారు చేస్తామని. సరే. సో వాళ్ళందరికీ ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను నేను. వాళ్ళు ఓకేనండి 3 మంత్స్ వెయిట్ చేస్తామంటే ఏప్రిల్ 20th ఆ ప్రాంతంలో చెప్పాను వాళ్ళకి. అది మే, జూన్, జూలై. జూలై ప్రాంతం జూలై ఎండింగ్‌లో కల్లా మేము ఇస్తా ఉన్నాం. అయితే ఈ లోపల ఏమైందంటే అంతకుముందే మాకు మా డాక్టర్ గారు అంటే ఆవిడ డాక్టర్ శారదా పూర్ణ సుసర్ల శుంఠి గారు ఆవిడ పరమపదించారు. ఆవిడకి క్యాన్సర్ వ్యాధితో ఆవిడ హస్బెండ్ ఇద్దరు కూడా. సో ఆయన ఫస్ట్ చనిపోయారు, తర్వాత ఆవిడ చనిపోయారు. అది తెలిసిన తర్వాత చాలామంది అన్నారు, సార్ గ్రీన్ ఎనర్జీ ఎప్పుడైనా చేయొచ్చు, ఫస్ట్ క్యాన్సర్కి ఏదైనా కనిపెట్టండి, లేకపోతే మనుషులు చచ్చిపోతున్నారు అంటే మాకు కూడా అది నిజం అనిపించింది. సో గ్రీన్ ఎనర్జీ చేస్తున్నప్పుడే ప్యారలల్గా కొంతమంది స్టూడెంట్స్తో క్యాన్సర్ ప్రాజెక్ట్ కూడా తయారు. ఈ గ్రీన్ ఎనర్జీ చేస్తుంటే ఫండ్స్ అయిపోయింది. సో ఇంకా కొత్తగా ఫండ్స్ కావాలి కాబట్టి మళ్ళీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నేను కలిసి డబ్బులు జమ చేసుకుని దానిలో ఇవ్వాలి. సో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ క్యాన్సర్ ప్రాజెక్ట్ వచ్చింది. అప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఏమన్నారంటే ఫస్ట్ గ్రీన్ ఎనర్జీ ఆపండి సార్, అది మనం మళ్ళీ చేద్దాము, క్యాన్సర్ ప్రాజెక్ట్ ఏదైనా చేయండి అని. సరే అని చెప్పి స్టూడెంట్స్తో కలిసి కష్టపడి బ్రహ్మాండమైన ఆన్సర్ తీసుకొచ్చాం దానికి. సో దానికి అనౌన్స్మెంట్ కూడా చేశాం మొన్న. దానికి ఆ మందు కూడా కనిపెట్టాం, మందు రెడీగా ఉంది. దాన్ని మేము యజ్ఞం ద్వారా ప్రయోగించబోతున్నాం. సో దానికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాలంటీర్స్ రావచ్చు, తప్పకుండా అటెండ్ కావచ్చు అని కూడా అనౌన్స్మెంట్ ఇచ్చాం. అది ఎప్పుడు జరుగుతుంది, ఒక మంత్లో 2 మంత్లో మీకు జరుగుతుంది. ఇది మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను నేను. అయితే దీనికి సంబంధించి ఏమైందంటే చాలామంది ఇన్వెస్టర్స్ వచ్చారు. మాకు ఆల్రెడీ కావాల్సినంత ఈ ప్రాజెక్ట్కి ఫస్ట్ ఈ చేయబోయే యజ్ఞానికి కావాల్సినంత ధనం సమకూరుతుంది డెఫినెట్గా. దాంతోపాటు మేము ఏం చేసామంటే మా యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా ఒక ఆఫర్ ఇచ్చాము. ఎవరిని ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే చేయొచ్చు అని చెప్పి. సో మీకు బయట వాళ్ళకైతే ఆఫర్ ఏంటంటే 10 lakhs మినిమం ఇన్వెస్ట్ చేయడానికి. సో 10 lakhs చేయాలి. యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఏమో 1 లక్షే మినిమం. సో వాళ్ళు ఎందుకంటే మా యూనివర్సిటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చాము ఆఫర్. సో వాళ్ళది మీది. ఇప్పుడు బాగుందండి, సరే 10 lakhs మీరు మినిమం అంటున్నారు, ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే మాకేంటి బెనిఫిట్ అని మీకు ఫస్ట్ ప్రశ్న అదే వస్తుంది. ఎందుకంటే ఎవరన్నా డబ్బులు ఊరికే ఇన్వెస్ట్ చేయరు కదా, లాభం లేని ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇది మనకు ఉంటుంది. సో దానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చక్కగా ఆన్సర్ ఇచ్చారు. అది మన స్టూడెంట్స్తో కూడా మాట్లాడి మీకు చెప్పాము. అదేంటో ఒకసారి చూద్దాం. అదేంటంటే మీరు లెట్స్ సే 10 లక్షలు మినిమం మీకుంది. 10 లక్షలు ఆ తర్వాత 11, 12 ఎంతైనా ఇచ్చుకోవచ్చు. 100 లక్షలు ఇచ్చుకోవచ్చు, ₹1,00,00,000 ఇచ్చుకోవచ్చు, 10 కోట్లు ఇచ్చుకోవచ్చు. అది విషయం వేరు. సో అంత ఇష్టమైనట్టు తీసేసుకోము కూడా మేము. ఎందుకంటే దానికి ఒక ప్రాపర్ మెథడాలజీ ఉంటుంది. ఇప్పుడు 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమిటి? వాళ్ళకేంటి లాభం ఏంటి ఫ్యూచర్‌లో అన్నదే ఉంటుంది. ఇది ఫేజ్ 1 వెళ్తున్నాం కదా మనం. ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ తీసుకుంటాం. ఎందుకంటే అప్పుడు ఇంకా భారీ ఎత్తున చేసి ఇంకాస్త ఆహ్, ఆహ్, ఇన్ నిరూపణ చేయాల్సొస్తుంది. దానికి కావాల్సినన్ని ల్యాబ్స్‌లోకి మనం ఇంట్రొడ్యూస్ చేసుకోవాల్సొస్తుంది. దాన్ని ప్రాపర్‌గా ఒక ఫ్రేమ్‌వర్క్‌లోకి తీసుకురావాల్సొస్తుంది. ఇవన్నీ అవుతాయి. సో, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫస్ట్ ఫేజ్‌లో ఇప్పుడు చేస్తున్నదేంటంటే 10 లక్షలు మినిమమ్ తీసుకుంటున్నాం ఇన్వెస్ట్‌మెంటు. అది కూడా కొంతమందికి అవకాశం ఉంది. ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఫస్ట్ ఫేజ్ సఫిషియెంట్ ఫండ్స్ వచ్చినియి. అయినా సరే మాకు అవకాశం ఇవ్వలేదు అని అనకుండా ఉండడం కోసం బయట వాళ్ళకి ఒక అవకాశం ఇస్తున్నాం. అదేం ఎవ్వరు ఇవ్వకపోయినా మాకు సరిపోయింది. కానీ కావాలి అనుకుంటే మీకు, సార్ మీరేమి అనౌన్స్ చేయరు, మాకేం అవకాశం ఇవ్వరు చేయడానికి అని అంటారని చెప్పి చెప్తుండడం జరుగుతుంది. అలాగే మా స్టూడెంట్స్‌కి కూడా. సో, రూ. 1,00,000 ఇన్వెస్ట్ చేసిన మా స్టూడెంట్స్‌కి ఏమవుతుందంటే 0.075% వస్తుంది. అట్లనే 10 లాక్స్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 0.75%, అంటే 10 టైమ్స్ అంతే, సింపుల్ స్టోరీ. సరే సార్ 0.75% ఇంట్రెస్ట్ అంటున్నారు. దాంతో మరి ఇంట్రెస్ట్ కాదు, 0.75% ఆఫ్ ప్రాఫిట్స్ అంటున్నారు. మరి అది చాలా తక్కువ కదా అని మీ యొక్క అభిప్రాయం ఉంటుంది. సో ఒక లెక్కకు అర్థమవుతుంది. లెక్క ఏంటంటే మొత్తం వరల్డ్ వైడ్ క్యాన్సర్ మార్కెట్ $250 బిలియన్. బిలియన్ అంటే 10⁹. సో 250 టైమ్స్ 10⁹ ఇది మార్కెట్. సో దానిలో మనకి 10%, మనకి మార్కెట్ వచ్చిందన్నమాట. అంటే $25 బిలియన్.
సో ఆ $25 బిలియన్ మనకి 0.75 మీకు వచ్చే ప్రాఫిట్ 0.75. సో ఒకసారి లెక్క కడదాం. 0.75 ఎంత అవుతుందో అని. 0.75 డివైడ్ బై 100, ఎందుకంటే పర్సంటేజ్ కాబట్టి. సో 0.75 టైమ్స్ డివైడ్ బై 100 చేశారు. ఇప్పుడు దీన్ని మల్టిప్లికేషన్ విత్ ఎంత చేయాలి అన్నది ప్రశ్న వస్తుంది. సో టైమ్స్ 25 బిలియన్ అనుకుంటున్నాం కాబట్టి 25 బిలియన్తోనే మల్టిప్లై చేద్దాం. 25 చేస్తే 0.1875 బిలియన్ అంటే $187.5 మిలియన్ డాలర్స్లు. అంటే మీరు 10 లక్షల రూపాయలు అంటే దాదాపు $10,000 పెడితే $187.5 మిలియన్ మీకు వచ్చే స్కోప్ ఉందన్నమాట. అయితే ఇంత వస్తుందా సార్ మనకి బెనిఫిట్ వస్తుందంటే మార్కెట్ అలా ఉంది. సో డెఫినెట్గా వస్తుంది. అయితే ఇది ఎప్పుడు ఇస్తారు, ఈ బెనిఫిట్స్ ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు వస్తాయి అంటే చెప్పాను కదా, phase 1, phase 2, phase 3, phase 4 ట్రయల్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మంది అప్రూవల్ అయిపోతుందో అప్పుడు వస్తుంది అనమాట. అయితే దీనిలో మీరు ఇనీషియల్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఈ రకమైన లాభాలు ఉంటాయి. phase 2లో చేశారనుకోండి ఇంత ఇవ్వరు, దానికి దానికి ఇంకా హాఫ్లోనే ఇస్తాం అనమాట. సో అయినా సరే అది మిలియన్స్లోకి వెళ్ళిపోతుంటుంది అనమాట. సో ఇంత లాభం వస్తుందన్నమాట ఇది. అయితే వస్తుందా సార్ మరి అంటే దాన్నే రిస్క్ అంటారు అనమాట. ఎవరైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు, ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటారు అనమాట దీన్ని. సో దీనికి ఇది ఏదో షేర్ మార్కెట్ కాదు, ఇది ప్రైవేట్ ఫండింగ్ అనమాట. సో మనకేంటంటే ఇది పెడుతున్నాం, ఇది మనం కనుక్కున్నది ఇన్వెన్షన్, ఆ ఇన్వెన్షన్ ఇలా పనిచేస్తుంది, దాన్ని ఇలా చేయొచ్చు. ఓకే సార్ మాకు ఇప్పుడు అక్కర్లేదు, రెండోసారి మీరు ఇది ప్రూవ్ చేసినదో అప్పుడు చూసుకుంటాం మేమంటే తప్పకుండాను ష్యూర్. కానీ ఇన్ఫామ్ చేయడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నా. మాకు ఆల్రెడీ phase 1 కావాల్సిన ఫండింగ్ వచ్చింది, కానీ దానిలోనే మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే ఇది బెనిఫిట్. తర్వాత మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఒకసారి ఇది చూపించిన తర్వాత వరల్డ్కి మీకు బాగా తగ్గించేస్తారు అనమాట ప్రాఫిట్స్, ఎందుకంటే రిస్క్ మేము తీసుకున్నాం కాబట్టి అదనమాట. సో అందుకని మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు ఈమెయిల్ పెట్టండి, vchaganti7@gmail.com. ఓకే, దానికి మీకు క్లియర్గా చెప్తున్నా, vchaganti7@gmail.com. ఇది కావాలంటే నేను ఈ వీడియో కింద నేను పెడతాను, డిస్క్రిప్షన్లో నా ఈమెయిల్. సో రాస్తే దెన్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎలా చేయాలి, ఎట్లా ఫండింగ్ మీకు ఎట్లా ఆపర్చునిటీ ఉంది నేను చెప్తాను. సో అది ఎక్కువ కూడా ఉండదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ రీచ్ అయిపోతుంది అనమాట. ఆల్రెడీ పీక్లో ఉంది కాబట్టి మీకు తక్కువ మందికి అవకాశం ఉంటుంది. సో ఆ తక్కువ మంది ఎవరైనా సరే రాస్తే నాకు దానికి ఆన్సర్ ఇస్తాను. ఎవరైతే గ్రీన్ ఎనర్జీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళు దీనిలోకి వచ్చేయచ్చు. ఇది ఆల్రెడీ మీ మెడిసిన్ కనుక్కున్నాం, ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సో మీరు వచ్చి అక్కడ విట్నెస్ కూడా చేయవచ్చు, ఎక్కడైతే యజ్ఞం చేస్తామో అవన్నీ కూడా జరుగుతుంది కాబట్టి ఆ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఫస్ట్లోనే ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి. మా యూనివర్సిటీ స్టూడెంట్స్కి 1,00,000 మినిమం అని చెప్పాము, 10 lakhs కాదు. వాళ్ళు మాకు ఆల్రెడీ మా స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చాము. వాళ్ళకి అప్పుడు 0.075% వస్తుంది. అంటే ఇప్పుడు 187.5 మిలియన్ బదులు 18.75 మిలియన్ వస్తుంది వాళ్ళకి. అంటే 187.5 మిలియన్ వచ్చేది 10 lakhs పెట్టిన వాళ్ళకి, 1 lakh పెట్టిన వాళ్ళకి 18.7. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది, సార్ మేము యూనివర్సిటీ స్టూడెంట్స్ కాదు, ఒక 10 మందిని కలిసి 10 lakhs పెడతాం ఎలా ఉంటుంది. నాకేం అభ్యంతరం, 10 మంది కలిసి పెట్టుకున్నా కానీ ఒక్కళ్ళ పేరు మీద మేము పెడతాం. సో మీలో మీరు అండర్స్టాండ్ అయ్యి మీరు ఒక అగ్రిమెంట్ రాసుకొని మీరు చేస్తే కనుక ఆ విధంగా ప్రొసీడ్ అవుతుంది. సార్ మేము 100 మంది కలిసి 10 lakhs పెడతాం, మాకేం అభ్యంతరం లేదు, కానీ ఒక్క పేరు మీదే తీసుకోబడుతుంది. ఆ 100 మందిలో ఎవరి పేరు మీద మీరు డిపాజిట్ చేస్తే వాళ్ళు దీనిలో డిపాజిట్ చేసుకోవాలి. సో నాకు vchaganti7@gmail.com వస్తే సరిపోతుంది. మీరందరూ కూడా ఇంతమంది ఉన్నారు, ఇప్పుడు ఇంతమంది లేటెస్ట్ ఈ వీడియోని చూసేవాళ్ళు ఎన్ని వేల మంది ఉంటారు, ఆ వేల మందిలో మీలోనే మాట్లాడేసుకొని సో లెట్స్ డూ ఇట్ అని చెప్పుకోవచ్చు, చేసుకొని మీరు చేయవచ్చు. లేదు సార్ అతను ఎవరో తెలియదు, ఆమె ఎవరో తెలియదు, వాళ్ళు మేము అక్కడ డబ్బులు ఇచ్చిందో వాళ్ళు ఎత్తుకుపోతే ఏం చేస్తాం, నిజం కదా. కాబట్టి తెలిసిన వాళ్ళు నమ్మకస్తులతోనే కూడుకొని చేసుకునే పని ఇది, ఎవరు పడితే వాళ్ళతో చేసేసే వ్యవహారం కాదు. సో అందుకని August 15th దాకే లాస్ట్, ఇప్పుడు ఆల్రెడీ August 10th మార్నింగ్ మీకు. సో August 15th లాస్ట్, ఉన్నది 5 రోజులు. ఎందుకంటే మాకు ఆల్రెడీ ఫండింగ్ వచ్చిందని చెప్పి phase 1కి ఇంకా అవసరం కూడా లేదు మాకు. కానీ బయట వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు, మాకు మీ ఫ్యాన్ ఫాలోవర్స్ మేము ఇంత చేస్తున్నాము, మాకు చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా మీరు కానీ చేశారు పని అంటే బాగుండదు. అందుకని అనౌన్స్ చేస్తున్నాను.
సో మీకు రేపు ఆగస్ట్ 10th మనము 15th లోపల నాకు మీరు ఈమెయిల్ చేసేసి నేను రెడీగా ఉన్నా సార్ అంటే అప్పుడు సరే అని చెప్పి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. అది అది లాజిస్టిక్స్ అన్ని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎట్లా ఉంటుంది బెనిఫిట్స్ అని. సో సార్ ఒక మాట 25 బిలియన్ రాకపోతే ఓకేనండి, 25 బిలియన్ రాదు, ప్రాఫిట్ 25 మిలియనే వచ్చింది అనుకోండి. 25 మిలియన్ అది 1000 బై డివైడ్ చేయండి. 187 మిలియన్ని 1000 బై చేస్తే 0.1875 మిలియన్ అవుతుంది. అంటే ఏమిటి డాలర్స్లో, అంటే ఏమిటి దాన్ని మళ్ళీ 1000 బై చేస్తే 1.8 అంటే 100,000 పైన, అంటే మీకు ₹1,00,00,000 పైన వచ్చేస్తుంది. ఇది మినిమంలో తీసుకున్నప్పుడు జస్ట్ 25 మిలియన్స్. సో దేర్ ఫోర్ అది ఇక్కడ తేడా లేదనమాట దీనికి అసలు. పైగా అది ఒక్కసారితో ఆగేది కాదు, అలా సాగుతూ ఉంటుంది. ఇంకా ఇంత ఒకటే కాదు, అనేక రకాల రోగాలు మేము కనిపెడతాం. అప్పుడు మళ్ళీ అవకాశం మీకే ఇస్తాం, ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇస్తాం, బయట వాళ్ళకంటే ఫస్ట్ మీకే ఇస్తాం. ఇలా ప్రొసీడ్ అవుతూ ఉంటుంది. నమ్మకం ఉన్న వాళ్ళు తప్పకుండా రండి, నమ్మకం లేని వాళ్ళు అలా చూస్తూ కూర్చోండి, ఆనందంగా చూస్తూ కూర్చోండి. ఏం జరుగుతుందో ప్రపంచంలో మీకు తెలుస్తుంది. లెట్స్ డూ సంథింగ్. వేదం మీద నమ్మకం ఉన్నవాళ్ళు తప్పకుండా ముందుకు రండి. ఉంటానండి. ఓ